సార్ రండి देखिए అల్లాపూర్ వచ్చామన్నా ఆల్రెడీ అల్లాపూర్ వచ్చామన్నా లోపల ఉన్నాం వచ్చే సత్యనగర్ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకో. నాయకులు ఇక్కడున్న కార్పొరేటర్ గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ ప్రజల్ని ఒక రకమైన భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇళ్ళు కూలగొడతారు, ఇళ్ళు తీసేస్తారని చెప్పి ఏదో ఒక తప్పుడు వ్యవహారం చేస్తూ ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదలకు అండగా ఉండే పార్టీనే కాంగ్రెస్ పార్టీ. అటువంటి పిచ్చి పని ఎప్పుడు చేయదు, ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది రానివ్వం. ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మేము మీకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి, ఇవాళ మా ఒకటే సమస్య, నీళ్లు ఏదైతే పొంగుతున్నాయో వాటిని మరొకసారి అలా కాకుండా చూడటమే మా ధ్యేయం తప్పితే ఎక్కడ ఎటువంటి హాని ఎవరికి జరగదు, ఇల్లు కూల్చే విధానం ఏమీ ఉండదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది కొంతమంది కావాలని చేస్తున్న ఒక విష ప్రచారం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా వాళ్ళకంటూ మనసు ఉంటే మరి ఆ రోజు నాలా డైవర్ట్ చేసినప్పుడు ఇదంతా ఏమైందని చెప్పి కూడా నేను వాటిని అడుగుతా ఉన్నా. నిజంగా నాలా డైవర్ట్ చేసింది మీరు కాదా? అక్కడున్న పక్కన ఉన్న భూమి అంతా కబ్జా పెట్టింది మీరు కాదా? ప్లాట్లు అమ్ముకుంది మీరు కాదా అని చెప్పి నేను ఈ బీఆర్ఎస్ వాళ్ళని కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అయితే ఘోరంగా 50 గజాలు 100 గజాలు అమ్ముకునే వాళ్ళతో ఇళ్లు కట్టించి మరి వాళ్ళు నిజంగా నీళ్ళు వచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనిషి కూడా కనపడని పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటికీ ఖబర్దార్ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, మేము సాగిస్తున్నది ప్రజాపాలన. రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రానివని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. డైవర్ట్ చేశారు సార్. ఆ నాలా డైవర్షన్ వలన ఇదంతా సత్యనగర్ మునిగిపోయి ఎడిగైనా నీళ్ళే ఉన్నాయి సార్. సార్ 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 అవును సార్. అవును సార్. సో ఇది మీ టైంలో సార్ దీని పర్మనెంట్ మనకు సొల్యూషన్ చేయాలి సార్. ఏదో ఒకటి మనం ఎవ్రీ టైం సార్ అట్లాగే సార్, అట్లాగే మీ నోటీస్ తీసుకొద్దామని చేశాను. కొంచెం స్పీడప్ చేయించాను. ఇంజనీర్ కమిషనర్ గారు ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు సీజన్స్ మారిపోతూ ఉన్నాయి. ఆ ఇష్యూ అక్కడే ఉండిపోతుంది. దానికి ఏదో ఒకటి ఇప్పుడన్నా తెలిసి మనం దానికి మార్గం దిగిపోతే బాగుంటుంది కదా. చెప్పండి. ఇప్పుడే నేను మాట్లాడతానండి. రైట్.